ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమర్షిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండిక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. 96వ భాగంగా చూస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్వ నిరూపణం రెండవ ప్రకరణం. దీంట్లో 34 కారికలను చక్కగా చూసి ఉన్నాము. ఈనాడు 35వ కారిక చూస్తాం. 35, 36, 37, 38 ఈ 4 కారికలు ర్యాపప్, అంటే ఈ వైతథ్య ప్రకరణం తాలూకా ఒక ఉపసంహారం లాంటి స్థితి. దాంట్లో పెద్ద కొత్తగా విశేషాలు బోధించేది ఉండదు, కానీ ఉన్న వాటిని కొంచెం దృఢపరచి ఆ ఆత్మజ్ఞానాన్ని ఎలా సాధించుకోవాలో, ఆ సాధనలను, ఆ ఆత్మజ్ఞానం ఒక ఫలాన్ని కూడా మనకు వారు నిరూపిస్తారు. ఇదే వైతథ్య ప్రకరణం ఎండింగ్కి వచ్చేటటువంటి స్థితిలో ఉన్నాం. అనేకంగా ఈ రోజు నుంచి 35, 36, 37, 38 4 తరగతులలో ఇది కంప్లీట్ కావచ్చు. అయితే 32, 33, 34 అనేటటువంటివి అతి ముఖ్యమైనటువంటి కారికలుగా మనకు తెలుస్తోంది. ఈ 3 కారికలను మనం 11 ఎపిసోడ్స్గా అధ్యయనం చేసుకున్నాం. వాటి ప్లేలిస్ట్ కూడా మీ అందరికీ ఇవ్వబడినది. ఈ ప్లేలిస్ట్లో 85 నుంచి 95 వరకు ఉన్నటువంటి ఈ 11 భాగాలను మరొక్కసారి మీరు సమయం తీసుకుని దాంట్లో దిగండి, లోపలికి ఎంకండి అంటూ చెప్తున్నాను. న నిరోధో నచోత్పత్తి, న బద్ధో నచ సాధక, న ముముక్షుర్నైవ ముక్త ఇత్యేషా పరమార్థత అనేటటువంటిది 32వ కారిక. ఆ తరువాత భావైరసద్భిరేవాయమద్వయేన చ కల్పితః, భావైః అసద్భిః ఏవా అయం అద్వయేన చ కల్పితః, భావాప్యద్వయేనైవ తస్మాదద్వయతా శివా, తస్మాదద్వయతా శివా. 4 నాత్మభావేన నానేదం న స్వేనాపి కథంచన, న పృథక్ నా పృథక్ కించిత్ ఇతి తత్వవిదో విదుః. 34వ కారికను సంగ్రహంగా ఒక్కసారి చూసేసి వెళ్ళిపోతాం. 4 నెగేషన్ ఎంక్వైరీ. ఫస్ట్ వన్ ఏంటి? ఆత్మ జగత్తు ఒక్కటేనా? ఎన్నటికీ కాజాలవు. వేరువేరు విలక్షణమైనటువంటి ఈ జగత్తు వేరు, సచ్చిదానంద పరబ్రహ్మము నిర్గుణ నిరాకార స్వతంత్ర జ్యోతిరూపమైనటువంటి ఆత్మ వేరు. కాబట్టి నాత్మభావేన నానేదం. రెండవది, సరే బ్రహ్మం అలా ఉండనియండి,
దాంతో పాటుగా ఈ జగత్తుకు వేరే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నదా? స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదా? లేదు. నా స్వేనాపి కథంచన. ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఈస్ డినైడ్. దెన్ then in that case, are they two into different things? No. నా పృథక్ కించిత్. కొంచెం కూడా వేరు కాదు. భ్రాంతి సర్పము అధిష్టాన రజ్జువు కంటే ఎక్కడో దూరంగా లేదు. ఎక్కడ భ్రాంతి సర్పం ఉన్నదో ఆ భ్రాంతి సర్పము అధిష్టాన రజ్జువు ఉన్న స్థానంలోనే ఉన్నది. ఈ జగత్తు బ్రహ్మము వేరుగా ఉండే అవకాశం లేదు. ఒక్క చోటే ఉన్నాయి. సరే, రెండిటికి సంబంధం ఉన్నదా? అసోసియేషన్ ఉందా? అది కూడా డినైడ్. నా అపృథక్ అంటే వేరు కాదు, వేరు కాకుండాను లేదు అంటూ మనం తెలుసుకున్నాం. ఇక 35వ కారికలోకి వస్తున్నాం. వీతరాగ భయ క్రోధై మునిభిర్వేద పరగై నిర్వికల్పో హ్యయం దృష్ట ప్రపంచోపశమోద్వయ వీతరాగభయక్రోధై మునిభిర్వేదపారగై నిర్వికల్పః హి అయం దృష్టః ప్రపంచోపశమోద్వయ. బ్యూటిఫుల్ శ్లోకం. లెట్స్ గో. వీత రాగ భయ క్రోధ. వీత విడిచిపెట్టినా తొలగిపోయినటువంటి రాగము సంసార ఆసక్తి, భయము క్రోధము వీత పూర్తిగా తొలగిపోయినట్టును. వేదములను కూలంకషంగా అధ్యయనం చేసినట్టును. వేదపారగా మునిభి మరణశీలురగు మహాత్ములచే ఏ వికల్పములు లేనట్టిది, ప్రపంచమనే ద్వైతము చల్లారినది, సుతరాము నానాత్వము లేనిది, రెండవది కానిది అయినటువంటి ఆత్మతత్వము నిశ్చయముగా ద్రష్ట దర్శించబడినది. అయం ద్రష్ట, ఈ ఆత్మతత్వము దర్శించబడినది. ఇప్పుడు మళ్ళీ చదువుతాను శ్లోకం. వీతరాగభయక్రోధై మునిభిః వేదపరగై. అంటే అధికారిత్వం, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హత ఏమిటి? వీతరాగ భయక్రోధై మునిభిః వేదపారగై. అటువంటి వాళ్ళే నిర్వికల్ప హి అయం దృష్ట ప్రపంచ ఉపశమ అద్వయ. భాషి. వీతరాగ భయద్వేష క్రోధాది సర్వదోషై సర్వదా. దట్ ఈస్ కండిషన్ నెంబర్ 1. ఎప్పుడు? సర్వదా. ఏమిటి? విగత రాగ భయ ద్వేష క్రోధ ఆది. ఆయన వీతరాగ భయక్రోధ అంటే వీతరాగ భయద్వేష క్రోధాదులయ్యా అంటూ ద్వేషమును ఆది అని మిగతా దుర్లక్షణాలను కూడా కలిపారు. సర్వదా మునిభిః మననశీలైః వివేకిభిః వేదపారగైః. అంటే ఏమిటంటే వేదం బాగా చదివేశారు, థియరిటికల్గా సూపర్గా వచ్చేసి నువ్వు వల్లే వేసేస్తారు పాఠాన్ని, వేద పాఠాన్ని అందరికీ బోధించేస్తున్నారు. అబ్బే అది కాదండి. అవగత వేదార్థతత్వై, వేదాంతం తాలూకా అర్థాన్ని పూర్తిగా అవగతము చేసుకొని దానిలో నడుస్తున్న వాళ్ళు. జ్ఞానిభిః నిర్వికల్పః సర్వవికల్పశూన్యః అయం ఆత్మా దృష్టః. దృష్టః అంటే కళ్ళతో చూస్తారు అని కాదు, సినిమాల్లో చూపించినట్టు వచ్చాని భక్తికి మెచ్చితిని అని ప్రత్యక్షం అవడం, బ్రహ్మగారు అలా పరబ్రహ్మ ప్రత్యక్షం అవడం అంటూ ఉండదు. ఉపలబ్ధ అన్నారు.
వేదాంత అర్థతత్పరై అంటే వేదాంత అర్థంలో తాత్పర్యము కలిగిన వారై ప్రపంచ ఉపశమ. ప్రపంచం అంటే ఏమిటి? ద్వైత భేద విస్తారమే ప్రపంచం. ఆ ద్వైత భేద విస్తారము తస్య ఉపశమ అంటే అభావ. యస్మిన్, ఎవరి ఎందైతే ప్రపంచమనే ద్వైత భేద విస్తారమంతా కూడా ఉపశమించిపోతుందో, అభావమవుతుందో, ఉండదో, సహా, అతడు, అదే ఆత్మ. ఆ ఆత్మ ప్రపంచ ఉపశమ. ప్రపంచ ఉపశమ ఆత్మ అంటే అది. అతః ఏవ అద్వయో విగతదోషైః ఏవ పండితైః వేదాంతార్థతత్పరైః సన్యాసిభిః పరమాత్మా ద్రష్టుం శక్యః. అయం ద్రష్ట అన్నారు. అయం దృష్ట అన్నారు. అంటే పరమాత్మ ద్రష్టుం శక్యః నాణ్యై రాగాది కలుషిత చేతోభి. ఇతరులు రాగము మొదలైనటువంటి ద్వంద్వములతో కలుషితమైన మనస్సు కలిగిన వారు స్వపక్షపాతి దర్శనై అంటే స్వపక్షపాతమునందే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఎవరు అటువంటి వాళ్ళు? తార్కికాధిపి నాణ్యై ద్రష్టుం శక్య. ఇతరుల చేత తెలుసుకొన వీలు పడదు ఇత్యభిప్రాయ. చూద్దాం. నాత్మభావేన నానేదం నస్వేనాపి కథంచన న పృథక్ న అపృథక్ కించన ఇతి తత్వవిదో విదుః. 34వ కారికతో వైతథ్య ప్రకరణం యొక్క బోధన ముగిసినది, అయిపోయింది. అయితే మరెందుకండి 4 కారికలు? ఏమిటా వైతథ్య ప్రకరణం యొక్క సారాంశం ఏమిటి? ఆత్మసత్యం, జగన్మిథ్య. ఆత్మ అంటే బ్రహ్మ, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఆత్మ సత్యం, జగన్మిథ్య. జగన్మిథ్యాత్వాన్ని ఎన్ని రకాలుగా నిరూపించాలని నిరూపించి, ఉన్నది ఒక అద్వయ ఆత్మయే అని ఆత్మసత్యాన్ని నిరూపించారు. 35 నుంచి 38 వరకు ఉండేటటువంటి కారికలలో గౌడపాదుల వారు ఈ ప్రకరణానికి ముగింపు ఇస్తున్నారు. ఇందులో ఏం చెప్తున్నారు? ఈ 4 కారికలలో స్తుతి మరియు సాధనలు అంటే 35 నుంచి 38 వరకు ఆత్మజ్ఞానాన్ని స్తుతి చేస్తున్నారు. మళ్ళీ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సాధనలు మరొక్క మారు మనకు గట్టిగా నొక్కి బోధిస్తున్నారు. వేదాంతపరమైన ముఖ్యమైన మనోనిగ్రహణ సాధనాలను మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు. శ్రీ శంకరుల వారు దీనికి చిన్న అవతారిక రాశారు. తత్ ఏతత్ సమ్యక్ దర్శనం శ్రూయతే తత్ స్తూయతే అంటే ఆ ఆత్మతత్వాన్ని స్తుతి చేస్తున్నారు. ఆత్మతత్వం ఏమిటి? ఏతద్ ఆత్మతత్వం. ఇప్పుడు బోధించినటువంటి వైతథ్య ప్రకరణంలో మిథ్య కాకుండా ఈ సకల వికల్పాలకు వ్యతిరేకంగా ఉన్న ఏకాద్వయ ఆత్మ అనేది ఏతత్. దానిని సమ్యక్ దర్శనం, పర్ఫెక్ట్ రైట్ విజన్, సమ్యక్ దర్శనం. మిగతాదంతా అసమ్యక్ దర్శనమే. ఏ ద్వైతాన్ని చూసినా అసమ్యక్ దర్శనం. దాని అటువంటి దాన్ని స్తూయతే, స్తుతించబడుచున్నది. అద్వైతమును ప్రస్తుతించుచున్నారు. అద్వైత దృష్టియే సమ్యక్ దర్శనం. ద్వైతమంతా కల్పన మాత్రమే, అది అసమ్యక్ దర్శనం. ఎలా స్తుతిస్తున్నారు? ఏ కొద్ది మంది మాత్రమేనో ఈ అద్వైత తత్వాన్ని జీర్ణించుకొని పాటిస్తారు అంటూ చెప్పారు. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. అంటే శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః. పోనీ ఆత్మజ్ఞానాన్ని ఎవరికైనా బోధిద్దామా? వినడానికి శ్రోతలు ఎవరైనా ఉంటారా? అబ్బే,
అదే ఒక కాలక్షేపంకి ఏదైనా మీటింగ్ పెట్టండి, బర్త్డే పార్టీ అనండి, ఇంకోటి అనండి, బాగా వచ్చేస్తారు. ఆత్మజ్ఞానం బోధిస్తాను రెండురా నాన్న అంటే 60 మంది, 60 పైచిలుకున్న గ్రూపులో 30 మంది జాయిన్ అవడం గొప్ప కష్టం. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య శృణ్వంతో అపి, ఒకవేళ కష్టపడి విన్నా కూడా బహవో యన్న విద్యు, చాలా తక్కువ మంది మాత్రమే దీనిని తెలుసుకుంటారు. ఆశ్చర్యో వక్త కుశలో అస్య లబ్ధ, ఇది బాగా తెలిసినటువంటి ఒక ఆచార్యుడు కూడా చాలా అరుదే. అలాగే ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట, జ్ఞాత అంటే దీనిని తెలుసుకున్నవాడు కూడా అటువంటి ఆచార్యుని చేత బోధించబడి కూడా దానిని పూర్తిగా జీర్ణించుకున్నవాడు, ఇంకించుకున్నవాళ్ళు ఇంకా ఆశ్చర్యమే, ఇంకా తక్కువే. అదే కఠోపనిషత్తు స్తుతించింది. అలాగే ఇక్కడ కూడా స్తుతిస్తుంది. భగవద్గీతలో వేదవ్యాస మహాముని ఏమన్నారు? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, యతతాం అపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మాం అంటే ఆత్మను అని అర్థం. సహస్రేషు మనుష్యాణం, వేల కొలది ఉన్నటువంటి మనుష్యులలో కశ్చిత్ ఏ ఒక్కడో యతతి సిద్ధయే ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాడు. యతతాం అపి ప్రయత్నం చేస్తున్న వారిలో కూడా కశ్చిన్ మాం ఏ ఒక్కడో మాం వేత్తి తత్వతః, రేరెస్ట్ ఆఫ్ ద రేర్, who అండర్స్టాండ్స్ ది ఆత్మజ్ఞాన. ఫస్ట్ వచ్చి కూర్చొని వినడానికే అదృష్టం ఉండదు. విన్న వాళ్ళలో అర్థం చేసుకోవడానికి కొంతమందికి మాత్రమే సాధ్యము. అర్థమైన వాళ్ళలో దానిని అనుష్ఠించి దానిలోనే నిమగ్నమై ఉండడము, అదే జీవితంగా ఉండడం ఇంకా రేరు. కశ్చిన్ మాం వ్యక్తి తత్వత అన్నారు. ఇంకొక కథ చెప్పారు చిన్మయానంద వారు. ఆయన ఒక మీటింగ్కి వెళ్ళారు. చిన్మయ మీట్ ఒక ఒక మీటింగ్కి వెళ్ళారట చిన్మయ స్వామి. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ అన్నారట, ఏమిటండి ఇంత సీక్రెట్ అన్నారు, ప్రొఫౌండ్ నాలెడ్జ్, ఇది అందరికీ మీరు ఇలా చెప్పేస్తున్నారు ఏమిటి? ఇలా చెప్పేస్తే మరి అందరూ దీన్ని పొందేయరా అన్నారు. డోంట్ వరీ మై డియర్, ఇదేం సీక్రెట్గా ఉంచుకోక్కర్లేదు. దీన్ని వినేవాడు ఎవడున్నాడు? 100 మంది వస్తే ఒకటి చెవి పెట్టి వింటాడు. ఆ ఒకటిలో 1000 మంది అలా చెవి పెడితే అందులో ఒకడికే అర్థమవుతుంది. అలా 1000 మందికి అర్థమవుతే ఒకడే ఫాలో అవుతాడు. ఆ ఫాలో అయిన వాళ్ళ ఎవడో ఒకడు నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని వాడు ఆత్మజ్ఞానం అవుతాడు. అంచేత దెర్ ఇస్ నో నీడ్ టు కీప్ దిస్ అ సీక్రెట్. యాక్చువల్లీ నన్ వాంట్స్ దిస్ ఆత్మజ్ఞాన. హూ వాంట్స్ ఆత్మజ్ఞాన? టెల్ అబౌట్ మిస్సమ్మ సినిమా ఆర్ పాతాళ భైరవి ఆర్ సమ్ సాంగ్స్ ఆర్ వాట్సాప్ ఫార్వర్డ్స్. ఎవ్రీబడి ఈజ్ రెడీ. Discuss about politics, discuss about war, everybody is ready. Cricket scores, everybody will remember right from the day the cricket started. But nobody really bothers or understands or lives the Atma Jnana. ఆత్మజ్ఞానాన్ని పొందుటకు ముఖ్యమైన సాధనలు, అధికారిత్వాన్ని పొందడానికి ఏమి కావాలి? 21 లక్షణాలను ఇప్పుడే మొన్ననే మనము 13వ అధ్యాయంలో చూసుకున్నాం. 8 నుంచి 12 వరకు ఉన్న శ్లోకాలు. అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం మౌనమాత్మ వినిగ్రహ అంటూ అలా వరాసుగా 8 నుంచి 12 వరకు 5 శ్లోకాలు, ఒక్కొక్క దాంట్లో 4 టోటల్ 21 సాధనాలను బోధించారు వ్యాస మహాముని. రాగము అనుంది. వీత రాగ భయ క్రోధ. రాగం అంటే ఏమిటండి? ఓ కూని రాగం తీయడం, లేకపోతే సంగీతంలో రాగం, అది కాదండి. రాగం అంటే ప్యాషన్, ఇంటెన్స్ అటాచ్మెంట్, తీవ్రమైనటువంటి సంగము. అది ఎప్పుడు దూరం అయిపోతుందో అనేటటువంటి యాంగ్జైటీ, దాని వలన భయము, దాని వలన ఇన్సెక్యూరిటీ.
ఇంటెన్స్ అటాచ్మెంట్ ఉండడం వలన యాంగ్జైటీ, ఫియర్, ఇన్సెక్యూరిటీ అనేటటువంటివి కలుగుతాయి. నాకు ఆ అటాచ్ అయినటువంటి వస్తువుకి వ్యక్తికి మధ్య ఏదైనా ప్రతిబంధకం ఏర్పడితే, అడ్డు తగిలితే క్రోధం వస్తుంది. అందుకే ఇక్కడ వీత అంటే విగత అన్నారు భాష్యంలో. విగత రాగ భయ క్రోధ అంటే ఇవి లేనివాళ్ళు ఎంతమంది ఉంటారండి? పఠంతు శాస్త్రాణి యజంతు దేవా కుర్వంతు కర్మాణి భజంతి దేవతా ఆత్మైకబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. ఆత్మ ఏకత్వ బోధన వినా, జీవబ్రహ్మ ఏకత్వ బోధన వినా ముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ అంతర శతేపి. అంటే శత బ్రహ్మకల్పాలు వాడు జీవించి ఉన్నా వాడికి అది అర్థం కాదు. ఎందుకు? వీతరాగ భయక్రోధ అవ్వాలి వాడు మొట్టమొదట, ఎవడైనా సరే. విగత రాగ భయక్రోధ. గీత మళ్ళీ ఏమంటుంది? ఇదే అది, అదే ఇది. ఉపనిషత్ సారమే గీత. గీతలో ఉండే ప్రతి మాట ఉపనిషత్తులోంచి తీసుకున్నాం. సర్వోపనిషదో గావు దోగ్ధ గోపాలనందన అన్నాం కదా. వీతరాగ భయక్రోధ మన్మయా మాం ఉపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత. బహవో జ్ఞాన తపసా పూత. ఎన్నో జన్మల జ్ఞాన పరిపక్వతతో పునీతమైతే మద్భావం ఆగతా. వీత రాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూత మద్భావమగతా. వీతరాగ భయ క్రోధో మునిభిః వేదపారగై. ఈనాటి శ్లోకం అంటే వీత విగత గత పోయినవి, విగత పూర్తిగా తొలగిపోయిన. శంకరులు ఏమన్నారు? రాగభయ క్రోధాలని వారి గురువుగారంటే వారు విగత రాగ భయద్వేష క్రోధాదులురా అన్నారు. అంటే ద్వేషం కూడా కలుపుకో, అది మరింత డేంజరస్ రాగం కన్నాను. అది ఇంకా ప్రమాదకరం ద్వేషం. ఆది అనే ఒక శబ్దం వేశారు. క్రోధ ఆది, ఆది శబ్దం చేత మిగిలిన తోడు దొంగలందరినీ పట్టుకుని రండి, అరిషడ్ వర్గాలను అందరినీ తెచ్చుకోండి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం, అంతేనా ఈ టీము? అరే, ఇది 10 క్రికెట్ టీములకు ఈక్వలెంట్ అండి. ఒక క్రికెట్ టీంలో 12 మంది ఉంటారు, 11 మంది ఆడతారు, ఒకడు చూస్తూ ఉంటాడు. ఈ 12 ఇంటి 10 120 ఉన్నారండి ఇవన్నీ. అందులో 21 అందులో చెప్పేశారండి. అలా ఉండకూడదు అని చెప్పి అమానిత్వం వాటి. అరిషడ్ వర్గాలు వాటి తోడు దొంగలు అందరూ కూడా ఆది శబ్దంలో సకాల ద్వంద్వాలు అక్కడే ఉన్నాయి. అంటే ఆయన ఇంక అక్కడతో సరిపడదు ఆయన పాపం. వీత రాగ భయద్వేష క్రోధాది సర్వదోషై. ఇవన్నీ దోషాలురా. దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ మైండ్. దే లిమిట్ యూ ఫ్రమ్ అండర్స్టాండింగ్ హూ యు ఆర్. యు ఆల్వేస్ థింక్ యు ఆర్ సో అండ్ సో. యు ఆర్ నాట్ దట్. దే లిమిట్ యువర్ అండర్స్టాండింగ్. దే కవర్ అప్ యువర్ స్వరూప. ఇవి దోషములు. సర్వదోషై. ఆత్మజ్ఞానానికి నిరోధించేటటువంటి ఈ దోషాలేమిటి? రాగ భయ ద్వేష క్రోధ ఆది సర్వ దోషై. వీటినే గీత 16వ అధ్యాయంలో ఆసురీ సంపత్తి అంటూ ఓ చాప్టర్ పెట్టి రాశారు.
దైవాసుర సంపత్తి అని హెడ్డింగ్ పెట్టి వేదవ్యాసుల వారు 1, 2, 3 శ్లోకాలు మట్టుకు దైవీ సంపత్తి గురించి చెప్పి 4 నుంచి 21 వరకు ఉన్నటువంటి మిగతా 17, 18 శ్లోకాలను నెగటివ్ క్వాలిటీస్ ఏమిటో చెప్పారు. ఎందుకు? నెగటివ్స్ తెలిస్తే వాటిలో పడకుండా ఉంటాం. చేత నెగటివ్ సెన్స్లో ముందు నెగటివ్ క్వాలిటీస్ని బోధించి 1, 3లోనే ఉన్నటువంటి వాటిలో కోర్స్ దైవీ సంపత్తో స్టార్ట్ చేసి మొత్తం చాప్టర్ అంతా ఆశ్రిత సంపదే 90%, 95%. అండ్ కన్క్లూడింగ్ శ్లోక ఈజ్ ది పెనాకిల్ ఆఫ్ ద 21st శ్లోక. వాట్ ఈస్ దట్? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. ఆత్మని పొందకుండా నశింపచేయడానికి 3 పెద్ద ద్వారాలు ఉన్నాయిరా నాన్న. త్రివిధం నరకస్య ఇదం ద్వారం, ఇదం నరకస్య ద్వారం త్రివిధం నాశనం ఆత్మనః. కామః, అదే రాగము. క్రోధ, రాగభయక్రోధ అన్నారు కదా ఇక్కడ. తథా లోభ, కామక్రోధస్తథా లోభ. తస్మాదేతత్రయం త్యజేత్. దీన్ని గమ్మత్తుగా శరీరానికి కూడా కొంచెం ప్యారడీలా రాసి పెట్టుకున్నాం ఒకసారి ఎప్పుడో. అది నేను ఎప్పుడో చెప్పాను. అది ఎలాగో వెళ్ళింది తత్వవిధానంద గారి దగ్గరికి వెళ్ళి ఆయన మీటింగ్లో ఆమె శ్లోకాన్ని కోట్ చేసి ఇలా ఓ డాక్టర్ గారు తెలిసిన ఆయన చెప్పారండి అంటూ అన్నారు. ఆ శ్లోకం ఏమిటో చెప్తాను. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం శరీర, శర్కరా లవణం తథా తైలం. తస్మాదేతత్రయం త్యజేత్. శర్కర షుగర్, లవణం ఉప్పు, తైలం నూనె. ఏతత్రయం త్యజేత్. ఎస్ఓఎస్ సాల్ట్, ఆయిల్, షుగర్. ఎస్ సాల్ట్, ఓ ఆయిల్, ఎస్ షుగర్. ఈ మూడిటిని వదలవయ్యా శరీరం కోసం. వ్యాస మహామునీంద్రుడు ఏమన్నారు ఆయన? త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనం ఆత్మనః. కామః, క్రోధః తథా లోభః. తస్మాదేతత్రయం త్యజేత్. అదేమిటి తాతగారు మీరు అరిషడ్ వర్గాలు 6 పోషిస్తున్నారు అందరూ, మీరు 3 వదిలేయమన్నారు, మిగతా 3 ఉంచుకోవచ్చా? ఓరి పిచ్చివాడా, ఈ 3 తాలూకా వైఫుల్లేనా అవి? లేకపోతే కొడుకులేనరా, ఫ్రెండ్స్ ఏనరా? ఇవి వీటితో పాటే ఉంటాయి, ఇవి పోతాయి, అవి పోతాయిరా అన్నారు ఆయన. అదే ఇక్కడ ఏమిటన్నా ఈయనేమిటన్నారు భగవత్పాదుల వారి గురువు గారు? వీతరాగ భయక్రోధ. ఈయనేంటన్నారు? విగతరాగ భయద్వేష క్రోధాది సర్వదోషై. ఇంకా విస్తారంగా మనకు అర్థమయ్యేటట్టు ఇంకా ఏదైనా అల్లది ఉంచుకోవచ్చేమో ఈ దుర్లక్షణము అని మనకు అనిపించవచ్చు. అన్నీ ఆది శబ్దంలో కొట్టుకొని పోవాలి. ఎలా పోవాలి? విగత. గత అంటేనే పోవడం. విగత విశేషేణ గత, కంప్లీట్లీ ఎనిహిలేటెడ్. వాట్? ఆల్ దీస్ నెగటివిటీస్. దట్ ఈస్ ద ఫండమెంటల్ స్టెప్ టు గెట్ ద అధికారిత్వ టువర్డ్స్ ఆత్మజ్ఞాన. This has been time and again told in every scripture and in every occasion when it comes. In Gita, in 3 or 4 chapters, it has come. అమానిత్వం అదంబిత్వం దగ్గర వస్తుంది, మళ్ళీ 16వ అధ్యాయంలో వస్తుంది. అంతకుముందు కూడా ఓ లిస్టు మీకు ఇచ్చేసాను, ఒక PDF. ఆ శ్లోకాలు కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది. అంచేత ఇప్పుడు చెప్పినటువంటి నాత్మభావేన నానేదం న స్వేనాపి కథంచన న పృథక్ నా పృథక్ కించిత్ ఇతి తత్వవిదో విదుః. ఆ తత్వవేత్తలు తెలుసుకున్న దానిని మనము కూడా దర్శించాలి అంటే వీతరాగ భయక్రోధో మునిభిః వేదపారగైః నిర్వికల్పో హి అయం ద్రష్టః
ప్రపంచోపశమోద్వయం. శ్లోకాలు అలా వచ్చాయి. ఆత్మజ్ఞానాన్ని పొందుటకు ముఖ్యమైన సాధనలు అధికారిత్వానికి చెప్తున్నారు. సర్వదోషై. ఎప్పుడు పోవాలండి సర్వదోషాలు? బీచ్లో కూర్చున్నానండి ఓ గంట. ఆ బీచ్లో ఆ వేవ్స్ చూస్తూ ఉంటే, ఆ పిడత కింద పప్పు కొనుక్కొని తింటూ ఉంటే, నాకు రాగము లేదు, ద్వేషము లేదు, క్రోధము లేదు, భయము లేదు, ఇత్యాదులన్నీ కూడా ఆ గంట సేపు లేవండి. సరిపడదండి. మళ్ళీ ఆ పిడత కింద పప్పు అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్లోకి వచ్చేసరికల్లా మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఆయన ఏంటన్నారు? సర్వదా సర్వదోషై సర్వదా. గణేశుని ప్రార్థనలో కూడా వీరేం చెప్తారు? సర్వదా అంటే ఎల్లప్పుడూ, ఎప్పుడో ఒక కొంచెం సమయంలో కాదు. ఏదో ధ్యానం చేస్తున్నానండి పొద్దున్న అరగంట. ఆ అరగంట కొంచెం నిశ్చలంగా ఉంది. వేతరాగ భయక్రోధ బాగా కుదండి. అది అయిపోయిన వెంటనే మళ్ళీ నా రాగాలు నాకు ద్వేషాలు వచ్చేసాయి. కుదరదు. దట్ ఈస్ నాట్ ఎట్ వాంట్. ఓంకారం అభిధ్యాయేత కబ్, వెన్, నిరంతర ఓంకారం అభిధ్యానం అన్నట్టుగా నిరంతర ఆత్మభావే బ్రహ్మభావే సర్వదా. ఇంకొక క్వాలిఫికేషన్ వేసేది, ఇది చంకా కష్టం. మునిభి అంటే గురుగారు ఏమన్నారు? మననశీలై వివేకిభి. మననశీలురై వివేకము కలిగిన వారు. కేపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ రిఫ్లెక్షన్. మునిభి అంటే మననము. మననం అంటే శ్రవణం చేసి ఆ ఆ చెప్పినటువంటి శ్రవణంలో తెలుసుకున్నటువంటి జ్ఞానము సరి అయినదా కాదా అని తనలో తాను విచారణ చేసుకోవడమే మననం అంటాం. అటువంటి వాళ్ళనే మననశీలురు అంటాము. శాస్త్రజనిత జ్ఞానాన్ని బుద్ధి అనేటటువంటి ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్లో పెట్టి దాన్ని సానపట్టి తెలుసుకొని ఆ శాస్త్రజనిత జ్ఞానాన్ని మననం చేయడమే మునిభి మననశీలై వివేకిభి. పోయిన క్లాసులో చూశాము ముని అంటే ఏమిటని. అథ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టసేత్, బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ ముని. ఇంకా పోతే అథ బ్రాహ్మణ అంటే ముందు పుత్రేషణ, విత్రేషణ, లోకేషణ, ఏషణాత్రయములను విడిచి, అంటే రాగమును, కోరికలను, కామములను విడిచిపెట్టి పాండిత్యం శ్రవణం, దానివలన నిర్వేదం, బాల్యేనా బలేనా, బలం అంటే మననం, మననంతో అంటే పాండిత్యం, బలేనా బాల్యం అంటే మననం, అంటే శ్రవణ మననాదులతో అథ ముని. ముని మీన్స్ మౌనం. నిధిధ్యాసన, నిధిధ్యాసనలో మననశీలై వివేకిభి, శాస్త్రజనిత జ్ఞానంలో జీవ బ్రహ్మ ఏకత్వంలో సర్వదా. ఎప్పుడు ఉండాలండి? సర్వదా. అన్ని మునిభి అన్నారు. మననశీలై, కాన్స్టెంట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది వేదాంత అర్థ. వివేకిభి అన్నారు ఈయన. అంటే ఏమిటి? తజ్జనిత ఆత్మ అనాత్మ వివేకము. శ్రవణ మననాలు చేస్తే ఏమిటి వస్తుంది? ఓహో, ఈ ద్వైత ప్రపంచము నా అయాం తర్వాత నేను రాసినటువంటి 1001 యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా పనికిరానివి. అవి ద్వైతము, అవేమో మిథ్యా, అది మాయా, ఉండిపోయేవి, స్వతంత్రం కాదు, అవి ఆత్మ కాదు, అది అనాత్మ అనేటటువంటిది తెలుసుకోవాల్సింది ఏమిటి? ఏదైతే ఆత్మ అయినదో, ఏదైతే అద్వయాత్మయో, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అనే ఆత్మని వేరుగా తెలుసుకోవడమే ఆత్మానాత్మ వివేకము. వేదాంతంలో వివేకం అంటే ఇదే అర్థం. ఆత్మానాత్మ వివేకమే వివేకం. కే వివేకిభి, అట్టి వివేకము కలిగిన వారు మాత్రమే. ఇంకానా? ఇంకా ఎవరున్నారు? ఇంతవరకు ఏంటో చేయండి. వీతరాగ భయక్రోధో మునిభి
అంటే వివేకిభిః వేదపారగై. ముని అంటే ఏమిటండి? శ్రవణ మనన నిధిధ్యాసలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన ఒక శక్తి ఏదైతే ఉందో అదియే ముని అనే దానికి అర్థము. ముని అంటే మాట్లాడకుండా ఇలా కూర్చున్నారండి. చాలామంది ఇంట్లో మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే భార్య భర్తను మాట్లాడనివ్వకపోవచ్చు, భర్త భార్యను మాట్లాడనివ్వకపోవచ్చు. అన్నం తిన్నప్పుడు మాత్రమే నోరు తెరుస్తారు. మిగతా అప్పుడు నోరు తెరవడానికి వీలు లేదు. ఎందుకంటే స్పౌస్ కంట్రోల్డ్. యూ డోంట్ హ్యావ్ టు బ్లేమ్ లేడీస్ ఆర్ జెంట్స్. బోత్ ఆర్ ఈక్వలీ గుడ్ ఎట్ దట్ ఇన్ కీపింగ్ ది అదర్స్ మౌత్ షట్. సో దట్ ఈస్ నాట్ ముని వి ఆర్ టాకింగ్. మునిభి ఈజ్ శ్రవణ మనన నిధిధ్యాసనలతో కూడినటువంటి వివేకము కలిగిన వారే ముని అంటున్నారు. వేద పారగై. పారము అంటే ఒడ్డు, ఆవలి ఒడ్డు. ఇగో నది ఉంది, నదికి ఇటు పక్క ఉన్నాను, అటు పక్క వెళ్ళడం దాని పారం. పారగా అంటే ఆవలి ఒడ్డును చేరడం. అంటే వేద పారగై అంటే వేదముల యొక్క ఆవలి ఒడ్డును చేరినవారు. అంటే వేదాలను క్రాస్ చేసిన వారు, అంటే వేదాలను క్షుణ్ణంగా చదివినవారు. మామూలు అర్థం, ఆయన గొప్ప వేదపారగుడురా అంటే ఒకటో రెండో మూడో నాలుగో ఇంకా లేకపోతే ఆయన తెలిసిన కొత్త కూడా వేదాలను పేర్లు పెట్టి ఇంకొక అరడజను అవన్నీ థియరిటికల్గా నేర్చేసుకుని చక్కగా వల్లె వేసి వల్లించుతూ ఇతరుల చేత వల్లె వేయింపించుతూ ఉండడం మంచిదే. అది వేదపారగై కాదు. అవగత వేదార్థతత్వై. అవగత, అవగత అంటే బుద్ధిలో స్థిరపడిపోవడం. అవగతం, అవగతము అంటే టోటలీ ఇంప్రింటెడ్ అండ్ దెన్ బికెమ్ వన్ విత్ దట్. అటువంటి దాన్ని అవగతం. ఏదది? వేద అర్థ తత్వై. వేదము యొక్క ప్రయోజనము, దాని స్వరూపాన్ని తెలుసుకొని దాని యందు పూర్తిగా బుద్ధి నిలిచి ఉండడాన్ని వేదపారగై అన్నారు. అంటే సకల ఉపనిషత్సారాన్ని అవగతము చేసుకొని అదే విధంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సింపుల్గా మాటలో చెప్తానురా, వేదపారగై అంటే జ్ఞాని బీర, జ్ఞానులురా, ఆసారమే జీవనమైన వారురా అన్నాడు. వేదాంత సారము, వేదాంతం ఉన్నది అనేక అంశాలను బోధిస్తుంది. చూడండి మీరే, ఉపనిషత్ మొదలు పెడితే ఎన్నో విషయాలు బోధిస్తుంది. ఇదిగో పంచకోశాలు, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం అంటే కొంతసేపు, ఆ తర్వాత స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అది కొంతసేపు, ఇంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఆ కొంతసేపు, మళ్ళీ కొంతసేపు పంచభూతాలు, సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు కలుస్తాయి, పంచీకరణం, ఆ ప్రక్రియలు, వాటి నుంచి ఇది రజస్సు నుంచి వస్తుంది, గుణాలు సత్వం నుంచి అది వస్తుంది, రజస్సు నుంచి ఇది వస్తుంది, తమస్సు నుంచి, ఇవన్నీ వాట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? దిస్ ఈజ్ ఓన్లీ టు పేవ్ వే టు నో ద హయ్యర్ థింగ్. అది వేద సారము కాదు, దట్ ఈస్ ఫౌండేషన్. ఆల్ దట్ ఫౌండేషన్ వీ హ్యావ్ లైడ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ వివేక చూడమని, ఆత్మబోధ అండ్ ఉపదేశ ఉపదేశ సారము, అలాగే మన సాధన పంచకము, గురు అష్టకము, లేకపోతే ఈ ఈ విషయాలన్నిట్లో కూడా మనము ఈ బేస్ని అర్థం చేసుకున్నాము. అది వేదాంత సారము కాదు. వేదాంత సారం ఏమిటి? నాత్మభావేన నానేదం న స్వేనాపి కథంచన నా పృథక్ నా పృథక్ కించిత్ ఇది తత్వవిదో విదుః న నిరోధో న చోత్పత్తి న చ బద్ధో న సాధకః న ముముక్షుః నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. తస్మాదద్వైతా శివ నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం. ఇవాళ మంత్రం చదివారు ఇది. కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మదేవో స్వమయయా స ఏవ బుధ్యతే వేదాన్ ఇతి వేదాంత నిశ్చయః.
అది సారం. అటువంటి సారాన్ని, ఆ సారం తలక సారాంశం ఇంకా పిండితే అర్థం ఏమిటి? రెండే ఫ్రేజెస్: ఆత్మసత్యం జగన్మిథ్య. మూడుని రెండు చేశాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఆ జీవుడు అంటే ఆత్మ, ప్రత్యేగాత్మ. అంచేత బ్రహ్మ ఆత్మ ఒకటే. కాబట్టి ఆత్మసత్యం జగన్మిథ్య అంటే జీవో బ్రహ్మైవ నాపరః చెప్పక్కర్లేదు. ఆత్మసత్యం జగన్మిథ్య. ఇది వేదాంత సారము. అటువంటి వేదపారగై అంటే ఆ సారాన్ని తమ యందు ఇంకించుకొని జీవితాన్ని ఆ విధంగా నడుపుతున్న వాళ్ళు అని అర్థం. ఓకే. మహానారాయణోపనిషత్తులోని, కైవల్యోపనిషత్తుల్లోని, అనేక ఉపనిషత్తులలో న కర్మణా న ప్రజయా న ధనేన చాగేనేకే అమృతం అమృతత్వమానసు పరేణ నిత్యమనిమేషమతీతం జ్ఞానం వినా మోక్షః న సిద్ధ్యతి. బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ మాట రాశారు. పరేణ నిత్యం అనిమేషమతీతం జ్ఞానం వినా మోక్షః న సిద్ధ్యతి. పఠంతు శాస్త్రాణి యజంతు దేవా కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైకబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతంతరేపి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేదాంతం అనేక అంశాలను బోధిస్తుంది. సారము ఆత్మసత్యం జగన్మిథ్య. సకల ఉపనిషత్ సారాన్ని అవగతము చేసుకున్నవారు జ్ఞానిభి అంటే ఆ సారమే జీవనమైన వారు. నిర్వికల్ప అన్నారు నెక్స్ట్ గౌడపాదుల వారు. నిర్వికల్పో అయం దృష్ట ప్రపంచోపశమోద్వయ. నిర్వికల్ప అంటే సర్వ వికల్ప శూన్య అన్నారు భాష్యంలో. సకల వికల్పరహితములైన. ఏమిటండి వికల్పములు? వికల్పము అనగా భేదం. భేదం లేదని ప్రమాణంతో మొన్న చూశాం కదా. ప్రమాణానికి అందని దాని పేరే భేదం. దాని పేరే మిథ్య. ఏదైతే ప్రమాణానికి అందదో, ఏదైతే ఉన్నట్టు అనిపిస్తుందో, కనిపిస్తుందో, కనిపించిన దానికి సత్యత్వం లేదు, ఏదైతే పరతంత్రము, ఏదైతే రియల్ కాదో, ఏదైతే రిలేటివో, ఏదైతే సాపేక్షము, ఏదైతే అబ్సల్యూట్ కాదో అదే వికల్పము. సకల వికల్పరహితమైన, సకల భేదరహితమైన, సర్వ వికల్ప శూన్య. అవి నిర్వికల్ప అన్నారు. నిర్వికల్ప అంటే వికల్పాలు లేని అంటే అంటే ఏంటో అర్థం కావాలి కదా మనకి. అందుకని సర్వ వికల్ప శూన్య. ఇదే జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని నిర్వికల్పకమనల్పమక్షరం యక్షరాక్షర విలక్షణం పరం. నిర్వికల్పకమనల్పమక్షరం యక్షరాక్షర విలక్షణం పరం. నిత్యమవ్యయ సుఖం నిరంజనం బ్రహ్మ తత్వమసి భవయాత్మని. నిర్వికల్ప సర్వవికల్ప శూన్య. సకల వికల్పరహితమైన. వికల్పములనగానేమి? కల్పనలు,
వివిధేన కల్పయతి వికల్పయతి, వివిధముగా కల్పించబడినవి అంటే భేదాలు, అంటే ద్వైతం, అంటే సృష్టి, అంటే జగత్తు, అంటే నేను అనుకుంటున్నది ఏదనుకుంటున్నానో అదంతా సకల భేదరహితమైన నిర్వికల్పకమనల్పమక్షరం యక్షరాక్షరక్షర యచ్చరాక్షర విలక్షణం పరం నిర్వికల్పకమనల్పమక్షరం యక్షరాక్షర విలక్షణం పరం నిత్యమవ్యయసుఖం నిరంజనం బ్రహ్మ తత్ త్వం అసి భావయ బ్రహ్మతత్వమసి భవయాత్మని. అంటే వికల్పాలు లేవు అంటే ఆనందగిరి రాస్తున్నారు, సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేవు అన్నారు. ఏమిటంటే ఈ చైతన్యం బ్రహ్మ కదా, దాంట్లో వికల్పాలు లేవు అంటే చైతన్యము, నాలో ఉన్న చైతన్యము వేరు, చీమలో ఉన్న చైతన్యము వేరు అనుకునేది చైతన్యానికి చైతన్యానికి మధ్య భేదాన్ని చూడడాన్ని సజాతీయ భేదం. ఇదే వాళ్ళు చూస్తారు, సాంఖ్యులు వాళ్ళంతా. చైతన్యం అంటే ఆత్మ అండి, ఈ ఆత్మలు అండి, చీమగారి ఆత్మ చిన్నదండి, ఏనుగారి ఆత్మ పెద్దదండి అంటా చెప్తారు. అలాంటిది లేనిది, చైతన్యానికి చైతన్యానికి మధ్య భేదం లేకపోవడమే సజాతీయము. విజాతీయ అంటే చైతన్యానికి జడానికి అంటే వస్తువుకి చేతనానికి భేదం లేకపోవడము విజాతీయ భేదం లేక. స్వగత భేదం అంటే ఆ చైతన్యంలో అంశాలు చెప్పడం. చైతన్యం మీద భాగం బాగా వెలుగుతూ ఉంటుందండి, మధ్య భాగం మాదిరిగా వెలుగుతుంది, కింద భాగం వెలగనే వెలగదండి అన్నట్టుగా ఉండదు. అది ఏకరసము, ప్రజ్ఞాన ఘనము. అందులో మూడు పాదాలు మీద ఉందండి, అది ప్రకటన కాలేదండి, ఒక పాదమే ప్రకటమైందండి. చైతన్యంలోనేమో అంతా ప్రకటమైతే మనం భరించలేమండి, అలా చెప్పకూడదు. భేదరహితము, చైతన్యాల్లో ఒక పార్టు అంశము ఏది ఉండదు. నో ఇంటర్నల్ డిఫరెన్సెస్. సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమే నిర్వికల్పకము, నిర్వికల్ప అన్నారు ఆనందగిరి. అయం ఆత్మ, అటువంటి వాళ్ళకే అయం అంటే ఈ కారికల్లో, ఈ వైతథ్య ప్రకరణంలోను ఆగమ ప్రకరణంలోను ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఆత్మ దృష్ట, చూడబడును. అంటే ఆయనకు వచ్చా నీ భక్తికి మెచ్చి తిని కనుక నేను నీకు ప్రత్యక్షమైతిని, నీకు ఏది కావాలనో అది కోరుకును స్వామి. నేనేదో కోరిక, మా ఇంట్లో ఫలానా దొంగ ఎప్పుడు పడ్డాడో చెప్పండి అలాంటిదేదో అడుగుతాడు. అలా కాదండి ఇక్కడ. ఆత్మ దృష్ట అంటే ఉపలబ్ధ, ఆత్మదర్శనము కలుగుతుంది. అటువంటి జ్ఞానులకే ఉపలబ్ధ. ఉప అంటే సమీపంగా, అత్యంత సమీపంగా, లబ్ధ పొందబడినది. అత్యంత సమీపంగా ఏదండి పొందబడి ఉంటుంది? మీరే అయి ఉంటారు. మీకంటే అత్యంత సమీపంగా ఉన్నది మరేది లేదుగా. అదే ఉపలబ్ధి అంటే నేనే అని తెలుసుకోవడం. అటువంటి జ్ఞానులకే అద్వయ ఆత్మదర్శనం కలుగుతుంది. ఇక్కడతో అయిపోయింది ఆ కారిక. ఇంకా ఉంది. నిర్వికల్ప అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత, అయమాత్మ దృష్ట ఉపలబ్ధ, అయం ఆత్మ. అయం ఆత్మ అంటే నేనే, అయం ఇదిగో ఇదే ఆత్మ, ఈ ఆత్మ నేనే, అహమస్మి, ఐయామ్, ఐయామ్, ఐయామ్ మోహన్ రావు, ఐయామ్ శర్మ, ఐయామ్ నాగరత్నం. ఈ తోకలేవి లేకుండా అంటే నాకు పిల్లలు ఉన్నారు, ముసలాడిని, పలానా ఊళ్ళో ఉన్నాను, ఇంత డబ్బు ఉంది, ఇది లేదు, అక్కడికి వచ్చింది, వీళ్ళు తిట్టారు, వాళ్ళు కొట్టలేదు. ఈ తోకలన్నీ కట్ చేస్తే ఏదైతే మిగులుతుందో అదే అయమాత్మ. నాయితీ నాయితీ అని ఒక్కొక్క దానిని నెగెట్ చేసుకుంటూ పోగా తదేకో వశిష్ట శివ కేవలోహం. శివ కేవల అద్వయ శాంత ప్రపంచోపశమ తురియ. అదే, ఇక ఏ విశేషణాలు ఉండవు. అదే అల్టిమేట్ జ్ఞానం.
అయం ఆత్మా దృష్ట, ఈ ఆత్మ వాళ్ళ చేత తెలియబడుతుంది. కారికలో అయం దృష్ట అనుంది, అద్వయ అనుంది. అంటే అయం ఆత్మా దృష్ట ఉపలబ్ధ అని రాశారు ఆయన. నేనే బ్రహ్మనని తెలియడం. ద్రష్ట, జ్ఞాని బ్రహ్మను ఇంద్రియాలతో చూడడు. ఉపలబ్ధం అంటే అపరోక్షతయా జ్ఞాత అన్నారు పరమార్థానంద స్వామి. అంటే ఏమిటి? అపరోక్షతయ అంటే పరోక్షము నాకంటే వేరుగా ఉన్నది, అపరోక్షము నాకంటే వేరుగా లేదు అనే విధంగా జ్ఞాత తెలుసుకున్నాడు. అంటే అపరోక్షతయ అంటే తానే అని తెలుసుకున్నాడు ఇత్యభిప్రాయ. అంతేనా? వేదాంతార్థ తత్పరై అన్నారు. తత్పరత, తత్ దాని యందు, పరత దట్ ఈజ్ శ్రేష్టం, దీన్ని మించినటువంటిది లేదు అనేదానిని తత్ తత్పర అంటున్నారు అనమాట. సో వేదాంత అర్థ తత్పరై, వేదాంతం అంటే ఏమిటి? ఉపనిషత్తు. వేదాంతం యొక్క అర్థం అంటే ఉపనిషత్ సారము. ఉపనిషత్ సారం ఏమిటి? అయం ఆత్మా బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ, ఆత్మ సత్యం, జగన్మిథ్య, అదే తాత్పర్యం. ఆ తాత్పర్యమునందు సంలగ్నమైనటువంటి, సమ్యక్ లగ్నమైనటువంటి బుద్ధిగల జ్ఞానులచే వేదాంతార్థ తత్పరై. గౌడపాదుల వారి అభిమతం చూడండి ఎలా ఉందో. ఇది నేను ఇక్కడి నుంచి చెప్పబోయేది నేను స్వతంత్రంగా చెప్పలేదురా నాన్న. మాండూక్యోపనిషత్తులో 7వ మంత్రం జ్ఞాపకం చేసుకో. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. సో నేను రాయబోయేటటువంటి ఆఖరి మాట ఈ కారికలో ప్రపంచోపశమో అద్వయ అని రాశాను. ఆ ప్రపంచోపశమ అద్వయ అనే మాటలు మాండూక్యోపనిషత్తులో ఉపనిషత్ మంత్రంలో మొదటి ఖండంలో ఉన్నటువంటి నాంతఃప్రజ్ఞ మంత్రంలో ఉన్నదేనరా నాన్న అంటున్నారు. ప్రపంచోపశమ నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయత ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా స విజ్ఞేయ. ప్రపంచోద్వైత భేద విస్తార. అంటే ప్రపంచ అన్నారు ఆయన. వాట్ ఈజ్ ప్రపంచ? వాట్ ఈజ్ ప్రపంచ? సంబడి ఆస్ వాట్ ఈజ్ ప్రపంచ? ప్రపంచం అంటే ఏమిటంటే, అరే ద్వైత భేద విస్తారహారా. ద్వైతము భేదము విస్తారంగా ఏమన్నా అదే ప్రపంచం. ద్వైతము మోర్ దెన్ వన్, భేద డిఫరెన్సెస్ పోనీ 10 ఉన్నాయంటే 10లో మళ్ళీ భేదాలు, వ్యత్యాసాలు ఒక్కొక్కటా రెండా విస్తారంగా ఉన్నాయి. విస్తారమైనటువంటి నానాత్వము, భేదము, ద్వైతం పేరే ప్రపంచం. ప్రపంచం ఇస్ నథింగ్ బట్ ప్రపంచం అన్నా, ద్వైతం అన్నా, ప్లూరాలిటీ అన్నా, నానాత్వం అన్నా, భేదం అన్నా, వికల్పం అన్నా ఒక్కటే. ప్రపంచోద్వైత భేద విస్తార. ప్రపంచం అంటే ద్వైత భేద విస్తారం. అనేక రకములైన నానాత్వంగా ప్రకటమై విస్తరించినదే ప్రపంచము. దాని పేరే కల్పితం. అందుకే నిర్వికల్పము అన్నారు బ్రహ్మను. కల్పము అంటే ఇది, ఇగో ఈ ప్రపంచం కల్పితం. కల్పం అంటే దీనికి ఆపోజిట్. తస్య ఉపశమః. ప్రపంచోపశమ అంటే భగవత్పాద ఈజ్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ భాష్యం. ప్రపంచోపశమం అంటే ప్రపంచం అంతా చల్లారినప్పుడు ఏమిటండి? ప్రపంచం అంతా చల్లారిపోవడం. మన ఇంట్లో వేడిగా ఉన్న కుక్కర చల్లారిపోయిన తర్వాత ముట్టుకుందాం అనుకోవడానికి. చల్లారడం అంటే ఏమిటి? ద్వైత భేద విస్తారము లేని స్థితి. తస్య ఉపశమః. ఆ ద్వైత భేద విస్తారము లేకుండాటయే అభావో యస్మిన్, యస్మిన్ దేనియందు, అభావో అంటే ప్రపంచ ద్వైత భేద విస్తార నా భావ లేదో, అభావ దేనియందు ద్వైతం లేదు. ప్రపంచోపశమ ఈజ్ ఈక్వల్ టు ద్వైతము లేని స్థితి అని అర్థం. ఓకే. నౌ అదే ప్రపంచ ఉపశమనం, అదే శివము, అదే శాంతము, అదే అద్వైతము, అదే చతుర్థము, అదే ఆత్మ, అదే సవిజ్ఞేయ. ఆ అద్వైతమే తస్మాదద్వైత శివ, ఆ అద్వైతమే మంగళము అంటూ 33వ కారికలో బోధించారు.
ప్రపంచోపశమ ప్రపంచోద్వైత భేద విస్తార ఉపశమ అభావో యస్మిన్ సహ ఆత్మా ప్రపంచోపశమ. ద అబ్సల్యూట్ రియాలిటీ ఈస్ దట్. వాట్ ఈస్ అబ్సల్యూట్ రియాలిటీ? ద అబ్సల్యూట్ రియాలిటీ ఆర్ ఆత్మ ఈస్ దట్ ఇన్ విచ్ ద వరల్డ్ ఈస్ నాట్ దేర్ ఎట్ ఆల్. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ మేడ్ బై రామతీర్థ. Absolute reality is that in which the world is not there at all, as though it is appearing, it is not there at all. That is absolute reality. Experientially there, in reality not there. పరమార్థానంద గారు అంటే కనిపిస్తున్నట్టున్నది, అనిపిస్తున్నట్టున్నది, వాస్తవానికి లేదు. ఇన్ రియాలిటీ నాట్ దేర్. ఇన్ సాపేక్షిక ఇట్ ఈస్ దేర్, నిరపేక్షికంగా అయితే లేదు. అదే మరి వ్యాస వ్యాస భగవానుడు ఏమన్నారు? నచమత్స్తాని భూతాని మత్స్తాని సర్వభూతాని. మత్స్తాని నాయందే ఉన్నాయి, సర్వభూతంలో నాయందే ఉన్నాయి. అది ప్లూరలిటీ, ప్లూరల్ స్టేట్. అది జగత్, అది ద్వైతము, అది ప్రపంచం. అది ఉపశమిస్తే నచమత్స్తాని భూతాని, ఈ ఆత్మయందు ఏవీ లేవు. దెర్ ఇస్ నో ద్వైతం, అందుకే అద్వైతం. వై ఇట్ ఇస్ అద్వైతం? బికాస్ దెర్ ఇస్ నో ద్వైతం. దెర్ ఇస్ నో ప్రపంచం. ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం. మస్తాని నచమస్తాని భూతాని. ఇస్ అద్వైతం, మస్తాని సర్వభూతాని. ఇస్ ద ద్వైత ప్రపంచం. ప్రపంచోపశమ ద్వైత భేద విస్తారాభావ. దేని ఏందైతే కించిద్వైతము లేదో సహ ఆత్మ, అదే ఆత్మ. అది ఎవరు? సహ ఆత్మ, అయం ఆత్మ. ఆత్మయే ఇది. ఆరంభంలో పరబ్రహ్మము సర్వాధారం, విశ్వాధారం, గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం, లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి భృధ్యానగమ్యం. ఓకే, దట్స్ ఓకే ఫర్ ద ధ్యాన, ఫర్ ద ఇనీషియల్ పార్ట్. నా ఇప్పుడేమిటి? నిర్వికల్పకమనల్పమక్షరం యక్షరాక్షర విలక్షణం పరం. అక్కడికి రావాలి. అంటే నిరాధారం. దేనికి అది ఆధారము కాదు, ఏది దాని యందు ఆధారపడి లేదు, అది దేనికి ఆధారం కాదు. అటువంటిదే ఈ స్థితి. ఓకే, ఇంకా ఏముంది ఇందులో? వచ్చేసాం. ఒకటో రెండో ఉంది. భాష్యంలో ఆత్మ అనే పదాన్ని మాటి మాటికి బ్రహ్మ అనడానికి బదులుగా ఆత్మ అనే వాడుతున్నారు. ఎందుకు? బ్రహ్మ బ్రహ్మ అని చెప్తూ ఉంటే బ్రహ్మ నిర్వికల్పకం, బ్రహ్మ ఇలా ఉంది, బ్రహ్మ అలా ఉందంటే అక్కడ ఏదో వేరే ఒక చోట ఉందనే భావన వస్తుంది. కాబట్టి ఆత్మ అంటే నీవే అని తెలుసుకోవడం ఆఖరి సత్యం. కాబట్టి ఆత్మ సత్యం, జగన్మిథ్య. కాబట్టి ఆత్మ అనే వాడుతున్నారు. మృగనాభిపంకంబుమై నిండనలదిన మాయా కిరాటుమై ఛాయతగడి నవపించభూషలు అవధరించి నటించు పంకజాక్షుని చెల్వు సుంకమడిగి కాదంబని కురుంబ కలితయై ప్రవహించు కాళింది వంబు కాకు చేసి అంటూ పెద్దనగారు బ్యూటిఫుల్ పోజు. ఇంతకీ ఆ మృగనాభిపంకం ఏమిటి? ఆ మృగము అంటే ఆ లేడీ, ఆ డీర్ నాభియందు ఆ కస్తూరిని ఉంచుకుంటుంది. అంటే దాని నాభియందు ఉన్నటువంటి ముద్ద, ఆ కస్తూరి ముద్ద అక్కడే ఉంది. కానీ ఎంత ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో అని ప్రపంచం అంతా వెతుకుతుందిట. మనం కూడా అలాగే ఉన్నాం. మన ఆత్మని మన దగ్గరే ఉంచుకొని నిర్వికల్పమైనటువంటి ద్వైతరహితమైనటువంటి ప్రపంచోపశపమైనటువంటి శాంతం, శివం, అద్వైతం ఆత్మ నేనే అయి ఉండి, ఈ ఆత్మ లేక బ్రహ్మ లేక దేవుడు లేక మరోటి మరోటి ఇక్కడ అక్కడ వెతుకులాడుతున్నాను. ఎక్కడ వెతుకుతున్నాను? ద్వైతంలో వెతుకుతున్నాను, ప్రపంచంలో వెతుకుతున్నాను. అద్వైతం అనేది ద్వైతంలో ఎలా తెలుస్తుంది? నేను మూడు లోకాలని వెతికేశానురా. ఎక్కడున్నాడు నీ విష్ణువు? ఏ తద్విశ్వంబులో వాడెందుండురా దుర్మతి అన్నాడు హిరణ్యకశిపుడు. అంటే ఆత్మయే ఆ విష్ణువు అని తెలుసుకోలేక అన్ని చోట్ల వెతికి వెతికి తిరిగి విష్ణువు లేడు అంటూ కన్క్లూడ్ చేసుకున్నాడు. అలాగే ఆత్మ లేదు, బ్రహ్మ లేదు, దేవుడు లేడు,
అంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడా కనపడక మళ్ళీ మన దగ్గరే ఉందని తెలుసుకోలేక ఇక్కడ చంకలో పెట్టుకున్న మేకపిల్లను తెలియని స్థితిలో కంఠచామీకర న్యాయం అంటారు. అంటే మెడలో హారాన్ని పెట్టుకుని ఆ హారం ఇక్కడే ఉందని మర్చిపోయి రాణిగారు ఊరంతా వెతికించారట భటుల చేత. మళ్ళీ అమ్మగారు అందరూ ఎక్కడ దొరకలేదు అమ్మగారు, మీ హారం పోయింది పాపం అని ఏడుస్తూ మొహాలు పెట్టారు. ఒక అందులో ఈ మంత్రి గారు వచ్చారు. అమ్మ హారం కోసమని వెతుకుతున్నా, అవునండి, అదో మీ కంఠంలో ఉంది చూడండి, ఇక్కడే ఉందా, అయ్యో అన్నది ఆవిడ. అదే కంఠచామీకరణ న్యాయము, మృగనాభి పంకము, ఆత్మయమాత్మ బ్రహ్మ. అదే తెలుసుకోవడం. ఓకే. యత ఏవ ప్రపంచోపశమ అత ఏవ అద్వయ. బా, ఏ రాస్తారో చూడండి. దేని ఎందైతే ప్రపంచము, ద్వైతము, నానాత్వము, భిన్నత్వము, భేదము, కల్పన అనేవి లేవో అందువలన ఇది అద్వయము. యత ఏవ ప్రపంచోపశమ అత ఏవ అద్వయ. ఏ భేద విస్తారము లేకుండుట చేతనే ఇది అద్వయము. మళ్ళీ చూడండి, గీతలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మయి సర్వాణి కర్మాణి సన్యస్య. సర్వాణి కర్మాణి సకల ద్వైతములను మయి నాయందు సన్యస్య విగత విడిచిపెట్టి ఆధ్యాత్మచేతస అయమాత్మ బ్రహ్మ అనే చేతస నిరాశీ నిర్మమో భూత్వా విగత రాగ భయ క్రోధ భూత్వా యుచ్యస్వ. కండక్ట్ యువర్ లైఫ్ Vigatadjvaraha. Don't have any feverish anxiety about this plurality. This plurality disturbs you. Just continue to live. Do not worry. Nirasir nirmamo bhutva. My, my sarvani karmani sanyasya ఆధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా. ఆఫ్టర్ హ్యావింగ్ డన్ ఆల్ దిస్, క్యారీ ఆన్. యుచ్యస్వ విగతజ్వర. విగత దోషై. సకల దోషములు చెప్పారుగా, ముందు చెప్పారు దోషాలు. వేతరాగ భయద్వేష క్రోధాది దోషములు తొలగినట్టి పండితై ఏవా. అటువంటి జ్ఞానుల చేత మాత్రమే. పండితులంటే ఎవరండి? మళ్ళీ పాండిత్యం నిర్విద్య బాల్యం తిష్టాచేత్ అద బాల్యం పాండిత్యం చ నిర్విద్య మౌనం. అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ పండితుడన్నా, బాల్యం అన్నా, మౌనం అన్నా, శ్రవణం అన్నా, మననం అన్నా, ముని అన్నా అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఆ మంత్రాన్ని మర్చిపోకూడదు. వేదాంతార్థ తత్పరై. ఈ మళ్ళీ రాశారు ఆ మాటను, రెండోసారి రిపీట్ చేశారు. వేదాంత ఉపనిషత్తుల యొక్క అర్థ ప్రయోజనము నందు తత్పరత అంటే సంలగ్నమైనటువంటి బుద్ధి గలవారై. వేదాంత అర్థ తత్పరై, నాట్ ఏ థియరిటికల్ స్కాలర్ ఆఫ్ ద వేదాంత. ఆత్మానుభవము పొందినవారు. ఈ చదువంతా స్కాలర్షిప్ కోసం కాదండి. నాట్ టు బికమ్ ఏ స్కాలర్ అండ్ గెట్ షాడువర్స్ అండ్ దెన్ సన్మానాస్. వివిధ సభల్లో చీఫ్ గెస్ట్గా పిలిచారండి, అంటే నాన్ చీఫ్ గెస్ట్గా పిలిచారండి, స్పీకర్గా పిలిచారండి, వాటి కోసం కాదండి. ఆత్మానుభవం పొందడానికండి. సన్యాసిభి. ఈయన వదలరండి, ఎక్కడికి వెళ్ళినా సరే సన్యాసి అయితేనే మోక్షం ఆయన దృష్టిలో. సన్యాసి అంటే ఏమిటండి? కాషాయ వస్త్రాది చిహ్నధారులైనటువంటి ఆశ్రమ సన్యాసము కాదు. విద్వత్ సన్యాసము అంటే విద్వత్తు చేత సర్వసంగ పరిత్యాగులు కావడమే సన్యాసిభి అంటూ ఆనందగిరి పరమార్థానంద ఇద్దరు కూడా సన్యాసిభి అన్నదానికి ఇల్లు విడిచి వెళ్ళిపోయి కాషాయ గుడ్డలు కట్టుకుని ఏదో కమండలం మట్టుకే పట్టుకుని భిక్షాటనం చేసుకుంటున్న వాళ్ళకే మోక్షం అని పరిమితం చేయనక్కరలేదు. ఆ చిహ్నాలు ఉంటే మంచిదే, ఆ సన్యాసాశ్రమంలో ఉంటే సుగమం అవుతుంది కొంచెము. కానీ నీవు
ఇప్పుడు ఉంటున్నటువంటి జీవితంలో కూడా ఇంకా గృహస్థుడివే, ఇంకా రాగద్వేషాలలో ఉంటాను అనుకోకుండా నువ్వు సన్యాసాశ్రమంలోకి వచ్చావు. గృహస్థాశ్రమం అయిపోయింది, వానప్రస్థం అయిపోయింది, అడవికి వెళ్ళనేలేదు, ఇంట్లోనే ఉన్నావు. ఇప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు సన్యాసాన్ని అవలంబించు. సర్వసంగ పరిత్యాగము అంటే ఇంట్లో ఎన్నో విషయాలు లాగుతుంటాయి, వాటి దేంతోని కనెక్షన్ లేకుండా ఉండడం, అదే సన్యాసిభి. దాన్నే క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్. క్లాస్ప్ అంటే క్లెయిమింగ్, ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్, ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ అండ్ ఫాదర్ ఆఫ్ దీస్ చిల్డ్రన్, ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. దట్ క్లెయిమింగ్ ఓనర్షిప్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం. ఏ యాంగ్జైటీ, అయ్యో ఈ వస్తువులు లేకపోతే నేనేమైపోతాను, ఈ మనుషులు లేకపోతే నేనేమైపోతాను, ఈ డబ్బు పోతే ఏమైపోతాను, నేనే పోతే ఎలాగా అనేటటువంటి యాంగ్జైటీ లేకుండా. ఎస్పి స్పెషల్ ప్రేయర్స్, పొర్లు దండాలు, తీర్థయాత్రలు, కుంభమేళా స్థానాలు, రష్లోనేమో వెంకటేశ్వర స్వామిని క్యూలో నిలబడి 18 గంటలు దర్శించడాలు, ఇలాంటివన్నీ స్పెషల్ ప్రేయర్స్. రిజెక్షన్. ప్రేయర్ మస్ట్ బి దేర్, స్పెషల్ ప్రేయర్స్ షుడ్ నాట్ బి దేర్. వాట్ ఈస్ ప్రేయర్? 15 minutes of ధ్యాన every day, whatever want to contemplate, either sakara or saguna or nirakara, no problem. That is clasp rejection. Port reduction, possessions, ఉన్న వాటిని ఇంకా కొత్త కొంటూ ఉండడం, ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, అండ్ దెన్ టీ అంటే ట్రాన్సాక్షన్స్. వాటిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అవి పూర్తిగా వదలలేరు, అందుకే రిడక్షన్ అని పెట్టారు. అదే నేను సన్యసించడం ఎలా అంటూ ఒక టాపిక్గా చెప్పుకోవడం జరిగింది. ఎవరో చెప్పారు ఒకరు, నేను సన్యసించడం ఎలా అని పోయిన కాన్ఫరెన్స్లో చెప్పారు. ఆ వీడియో ఒకసారి తీసి మళ్ళా వింటే సన్యాసిభి అంటే అర్థం తెలుస్తుంది. మైండ్ నాట్ ప్రీ ఆక్యుపైడ్ విత్ వే దిస్ అన్నెసరీ వేస్ట్ స్టఫ్. పరమాత్మ ద్రష్టుం శక్య. అట్టి జ్ఞానుల చేతనే పరమాత్మను దర్శించుట సాధ్యమగును. నాణ్యై, వెరీ ఎంఫాటికలీ ఈ సేస్, నాణ్యై, ఇతరుల చేత సాధ్యపడదు అంటూ రాశారు. ఆ అన్యై అనేవాళ్ళు ఎవరో చెప్తున్నారు. నాట్ బై అదర్స్. హూ ఆర్ దోస్ అదర్స్? ఒక ఫుట్బాల్ మ్యాచ్ అవుతోందండి. ఆ ఫుట్బాల్ మ్యాచ్లో 85% ఆఫ్ ద టైం బాల్ ఏమో ఇగో ఇటుపక్క టీం వాళ్ళ దగ్గరే ఉన్నది, గోల్ ఒకటి కొట్టలేదు. అవతల టీం వాళ్ళ దగ్గర బాల్ 15% ఆఫ్ ద టైమే ఉంది, 5 గోల్స్ కొట్టారు. మరి ఎవరు గెలుస్తారు? అంటే వీటిలో కూరుకుపోయి ఉండడం వల్ల ప్రయోజనం లేదు. నీ గమ్యం ఏమిటో తెలుసుకుని ఆ గోల్ని చేరడమే ఇంపార్టెంట్. దోస్ హూ హిట్ ద గోల్, గమ్యమును చేరిన వారి చేత మాత్రమే పరమాత్మ ద్రష్టం శక్య. పరమాత్మ, అయమాత్మ, ఈ ఆత్మ, ప్రత్యేగాత్మ ద్రష్టం చూచుటకు, తెలుసుకునుటకు, అనుభవపూర్వకంగా దానిలో ఉండుటకు, జ్ఞాతం ద్రష్టం చ తత్వేన ప్రవేశం చ పరంతప అన్నట్టుగా శక్య వీలవుతుంది. మత్కర్మకృత్ మత్పరము మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస మామేతి పాండవ. ఈ విధమైనటువంటి అన్ప్రిపేర్డ్ వేదాంతేతర దార్శకులను, అంటే వేదాంతం కాని ఉపనిషత్ దర్శనాన్ని కాకుండా ఇతర దార్శకులను తీవ్రంగా వెరీ వెహిమెంట్లీ ఈజ్ అపోజింగ్ అండ్ ఖండిస్తున్నారు. ఎవరండి వారు? చెప్తున్నారు ఎవరెవరు. అన్ప్రిపేర్డ్ వేదాంతేతర దార్శనికులు. అన్యై రాగాది కలుషిత చేతోభి, రాగము మొదలైనటువంటి ఇప్పుడు చెప్పిన లిస్టులో ఉన్న వాటితో కలుషితమైన మనస్సు కలిగిన వారు. స్వపక్షపాతి దర్శనై అంటే మనందరం రాగాది కలుషిత చేతోభి, ఐఎమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. స్వపక్షపాత దర్శనై అగైన్ వీఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే తార్కికాదిభి, తార్కికులకు కూడా ఇతరులకు
నేను ఎరుగతరమా అన్నారు అన్నమయ్య. నాణ్యై ఇతరుల చేత ఆత్మదర్శనం సాధ్యపడదు. ఇతరులకు నేను నెరుగతరమా. సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నేను. ఇతరులకు నేను నెరుగతరమా. ఎంతోమంది విజ్ఞానులు చాలా గొప్ప గొప్ప పిహెచ్డీలు, డిఎస్సీలు, నోబెల్ ప్రైజులు కొట్టేశారు. శాస్త్ర ప్రావీణ్యం అందరికీ ఉంది. వాళ్ళందరూ వేద ప్రమాణాలను ఈ దార్శనికులందరూ ఇతర దర్శనాలు వాళ్ళు అంగీకరిస్తారు. సాంఖ్యులు మంచి విద్వాంసులు. జగత్కారణం బ్రహ్మరా అని వేదం చెప్తే నమ్మరు. ప్రధానం జగత్కారణం, జడం జగత్కారణం అంటారు. చేతన కారణ వేదాంతం అవుతే అచేతన కారణవాదులు సాంఖ్యులు. అలాగే తార్కికులు, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. తర్కం అంటే ఏమిటి? చాలా చక్కగా డిబేట్, అండ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లాజిషియన్స్. వాళ్ళు కూడా ఆస్తికులే. వాళ్ళు వేద ప్రమాణాన్ని ఒప్పుకుంటారు. జగత్తు పరమాణుల నుంచి వస్తుందండి, బ్రహ్మ అన్నది లేదండి అంటారు. సో దెర్ ఇస్ నో ప్రాపర్ టీచింగ్ ఫర్ దెమ్. సాంఖ్యులు, నైయాయికులు ఆత్మలు అనేకం అంటారు. ఎలాస్, అయ్యో, ద ఆల్ విల్ మిస్ ద రియాలిటీ. దే విల్ బీ ఇన్ ది ప్లూరాలిటీ. తార్కికాదిభిః పరమాత్మ ద్రష్టం న శక్య. న శక్య అనేది పట్టుకుని వెళ్ళి అన్యై న శక్య. అన్యై ఎవరు? తార్కికాదిభిః. వాట్ ఈజ్ న శక్య? పరమాత్మ ద్రష్టం న శక్య. ఎందుకు? స్వపక్షపాతి దర్శిన, అబ్సెస్డ్ విత్ దైర్ థియరీస్ అండ్ ఆర్గ్యుమెంట్స్. వాళ్ళ పక్షం మీదనే వాళ్ళు పడి ఉంటారు. పక్షపాతము, ఆ పక్షంలో పడి ఉండడం అంటే ఆ పక్షాన్ని నమ్ముకోవడం. అబ్సిస్ట్ విత్ దేర్ థియరీస్. నా వేదాంతార్థ తత్పరై. సాంఖ్య, యోగ, నైయాయిక, వైశేషిక వీళ్ళందరూ ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. ఎందుకు? రాగాది కలుషిత చేతోభి. ముందు చెప్పినటువంటి రాగాది దోషములతో కలుషితమైన వారలు స్వపక్షపాతి దర్శిన. నెక్స్ట్ దానికి అవతారిక ఒకే ఒక వాక్యం. యస్మాత్ సర్వానర్థ ప్రశమ రూపత్వాత్ అద్వయం శివం అభయం. యస్మాత్ ఎందువలనైతే సర్వ అనర్థ ప్రశమ రూపత్వాత్. సర్వ ఇప్పుడు చెప్పిన అనర్థాలు ఉన్నాయి కదా, ఆ ద్వైత భేదముల అనర్థాన్ని ఆ ప్రశమనం చేస్తుంది, అంటే నివారిస్తుంది. అటువంటి రూపమే ఆత్మరూపము. అదే అద్వయము. అనర్థములే రూపముగా గల సకల ద్వైతములను నివారించేది అద్వయాత్మయే, అద్వైతమే. కనుక అద్వయం శివం అభయం, అదే పరమార్థం అంటూ ఈ 36వ కారిక రాబోతోంది. అది వచ్చేవారం చూద్దాం. మంగళవారం నాడు. సత్యేన లభ్య తపసా హి హేషాత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. అహమస్మి, అహమస్మి, తస్మాదద్వైతా శివ, తస్మాదద్వైతా శివ, తస్మాదద్వైతా శివ ఇది వేదాంత నిశ్చయః. ఇది వేదాంత నిశ్చయః. ఇది వేదాంత నిశ్చయః. పరమార్థత. అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ.